ఆత్మను చంపుకున్న బీజేపీ, ఆశలు సజీవంగా నిలబెట్టుకున్న బీఆర్ఎస్. ఎస్, ఆపరేషన్ సింధూర్ను తలపించిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరు మొత్తానికైతే ముగిసిపోయింది. కానీ ఆ యుద్ధం తాలూకు ఫలితాలు ఎవరి తలరాతలను తలకిందులు చేయబోతున్నాయి. పోతే ఒక్క సీటే మాకు ఒరిగిందేమీ లేదంటూనే కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయడం వెనుక అసలు సంగతి ఏంటి? ఒక్క జూబ్లీ హిల్స్ ఓటర్లు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నారు అంటూ బీఆర్ఎస్ ఎందుకు భీకర యుద్ధం చేసినట్టు? ఇంతకీ భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో ఎందుకు పోటీ చేసినట్టు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ ఒక్క జూబ్లీ హిల్స్ ఎన్నిక అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల సత్తా తెలియజేయడంతో పాటు వ్యక్తిగతంగానూ రేవంత్ రెడ్డి కేటీఆర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది 100కి 100 పాలు నిజం. లాటరీ ముఖ్యమంత్రి అని, అసలు కాంగ్రెస్లోనే రేవంత్కు యాక్సెప్టెన్సీ లేదని, ఆయన అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫ్లాప్ అని, ముఖ్యమంత్రిని మారుస్తారని, ఇలా అనేక విమర్శలు సవాళ్లను ఎదుర్కొంటున్న సీఎం రేవంత్కు ఇది ఖచ్చితంగా అగ్ని పరీక్షలా నిలబడింది అని చెప్పుకోవాలి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గైర్హాజరీలో కేటీఆర్ సామర్థ్యం ఏంటి? కార్ రేసింగ్ వివాదాలు, కాళేశ్వరం కమిషన్లు, కంట్లో నలుసుల సొంత చెల్లి వ్యవహారం, అహంకారం తగ్గలేదని, మళ్ళీ అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉన్నాడని, కేసీఆర్ లేకుంటే కేటీఆర్ జీరో అనే విమర్శలు ఇటు కేటీఆర్కు సవాల్గా మారాయి. పైగా చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న హరీష్ రావు తండ్రి మరణంతో పక్షం రోజులు ఇంటికే పరిమితం అవడంతో ఇక గెలిచినా ఓడినా కేటీఆర్దే పూర్తి బాధ్యత అన్నట్లు మారిపోయింది. అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని దాదాపుగా తేలిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్కు ఊరట కలిగించే అంశాలు లేకపోలేదు. బలమైన ప్రత్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దించడం, ముఖ్యమంత్రి నేరుగా ప్రచారంలో పాల్గొనడం, ఎంఐఎం పార్టీ నేరుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం, ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ బీఆర్ఎస్ పార్టీ తన ఓట్ షేర్ను కాపాడుకోగలగడం విశేషమని చెప్పుకోవాలి. ఎన్నటికైనా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని, ప్రస్తుతానికి రాష్ట్రంలో 2వ స్థానం తమదే అని నిరూపించుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్కు ముప్పే అని చెప్పుకోవాలి. తమలో ఐకమత్యం సాధించుకోవడం, తమ బలాన్ని కొద్ది కొద్దిగా